భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు కేరళ తిరువనంతపురంలో విలింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ని ఇనాగ్రేట్ చేశారు. దాదాపు 8,867 క్రోర్స్ దీని ఖర్చు అనమాట. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కట్టింది. ఇండియాలోనే మొట్టమొదటి డెడికేటెడ్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. ఇది దాదాపు ఇంత పెద్ద పోర్టు ఈ ఇండియాలో ఇదే ఫస్ట్ టైం కట్టడం. అండ్ 2/3 ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈ పోర్ట్ ఖర్చులో 2/3 వంతు స్టేట్ గవర్నమెంట్. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కానీ ఇంత పెద్ద ఇంటర్నేషనల్ సీ పోర్ట్ కట్టడం కూడా ఇదే భారతదేశంలో తొలిసారనమాట. ఈ పోర్ట్ సింగపూర్, కొలంబో ఇలా పెద్ద పెద్ద పోర్టులతో కంపీట్ అయ్యే పోర్ట్ అనమాట. ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ ఇండియా నుంచి బయటికి ఇతర దేశాలకు వెళ్ళే గూడ్స్ కానీ లేదా ఇండియాకు వచ్చి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యే షిప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం దాదాపు 75% బయటే మనం అవుట్సోర్స్ చేస్తాం. మేజర్గా ఇండియాకి చాలా దగ్గరలో ఉన్న కొలంబో పోర్ట్ నుంచి చేస్తున్నాం అనమాట. దీనివల్ల మనకి చాలా ఫారెక్స్ రిజర్వ్స్ కానీ రెవెన్యూ కానీ లాస్ అయిపోతుంది. దాంతో ఇండియాకి చాలా నష్టం వస్తుంది అనమాట. కేరళ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఈ పర్టిక్యులర్ విలింజం పోర్ట్ అనేది మనకి ఇప్పుడు చాలా క్రూషల్ అయిందనమాట. యాక్చువల్లీ పూర్తి స్థాయిలో ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, కానీ కమర్షియల్ షిప్స్ కానీ మదర్ షిప్ కానీ ఇక్కడ పోర్ట్ చేసే ఫెసిలిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆపరేషనల్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయాయి. మనకి చూస్తే కనుక ఇండియాకి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అనేది సింగపూర్ కానీ కొలంబో పోర్ట్ కానీ క్లాంగ్ పోర్ట్ కానీ ఇక్కడి నుంచి వెళ్తాయి అనమాట. ట్రాన్స్షిప్మెంట్ అంటే చాలా వస్తువులు మనకు తెలుసు. ప్రపంచంలో అంతర్జాతీయ వాణిజ్యంలో షిప్పింగ్ రూట్స్లో ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అనేది చాలా క్రూషల్. అంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళే కానీ లేదా మన దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బయటకు వెళ్ళే కానీ అంటే ఈ కంటైనర్ షిప్స్ అనేవి ట్రాన్సిట్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాన్సిట్లో పెద్ద పెద్ద షిప్స్ నుంచి చిన్న చిన్న పోర్ట్స్ కానీ షిప్స్ కానీ మార్చడం ఇదంతా కలిపి ట్రాన్స్షిప్మెంట్స్ అంటాం అనమాట. పెద్ద పోర్ట్స్ మనకు కావాలి. ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్లో పెద్ద పెద్ద పోర్ట్స్ కావాలన్నమాట. మదర్ షిప్స్ అక్కడ డాక్ అయ్యేంత పెద్ద పెద్ద పోర్ట్స్ కావాలి. మదర్ షిప్ అంటే చాలా పెద్ద షిప్, దానిలో కంటైనర్స్ ఉంటాయి, దానిలో చాలా వస్తువులు ఉంటాయి. దాని నుంచి చిన్న చిన్న షిప్స్ కానీ చిన్న చిన్న పోర్ట్స్ కానీ అంటే చిన్న చిన్న వెజల్స్ కానీ చిన్న చిన్న పోర్ట్స్ కానీ వస్తువులు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అంటే ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అంటే అక్కడ స్టోర్ అయ్యి లేదా అక్కడ నుంచి రీడిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అనమాట. గూడ్స్ కానీ చిన్న చిన్న వెజల్స్ కానీ ఏదైనా వీటన్నిటిని కలిపి మనం ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అంటాం. ఇక్కడ ఇంటర్నేషనల్ షిప్పింగ్ లైన్స్కి ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అనేది చాలా క్లోజ్గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చూస్తే కనుక విలింజం ఈ ప్రస్తుతం ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఏదైతే మోడీ గారు ఇనాగ్రేట్ చేశారో అది ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్కి 10 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. అదే కొలంబో పోర్ట్ 30 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. ముంద్రా పోర్ట్ 250 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. జబల్ ఆలీ పోర్ట్ యుఏఈ దుబాయ్లో ఉన్న జబల్ ఆలీ పోర్ట్ 11.35 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. సింగపూర్ పోర్ట్ అయితే డైరెక్ట్గా ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్లోనే లొకేట్ అయిందనమాట. సింగపూర్ పోర్ట్ చాలా చాలా క్రూషల్, అందుకే అక్కడి నుంచి సింగపూర్కి చాలా బిజినెస్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్లోనే అది లొకేట్ అయిందనమాట. పోర్ట్ కెపాసిటీ కూడా చాలా ఇంపార్టెంట్. కెపాసిటీ అంటే ఆ పోర్టు ఎంత ట్రాఫిక్ మేనేజ్ చేయగలదు, ఇదంతా ఎంత దగ్గరగా ఉంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ లైన్స్కి. ఆ తర్వాత ఆ పోర్ట్ కెపాసిటీ, ఈ పోర్ట్ కెపాసిటీని TEU అంటారనమాట. TEU అంటే 20 ఫూట్ ఈక్వలెంట్ యూనిట్ అనమాట. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ విలింజం పోర్ట్ అనేది చాలా క్రూషల్. దీని యొక్క ప్రస్తుతం కెపాసిటీ 10 lakh TEUs ఉంది. అది వచ్చే 15 సంవత్సరాల్లో 30 lakh TEUsకి వెళ్తుందంట. సో దానివల్ల దీనికి చాలా చాలా మేలు జరుగుద్ది. ఇండియాకి కూడా కేరళ ఎకానమీ ఆల్రెడీ అస్థిరంగా ఉంది కాబట్టి కేరళకి ఎకనామిక్ స్టెబిలిటీ తేవటం, భారతదేశానికి కూడా ఇదొక మేజర్ షిప్పింగ్ పాయింట్, ట్రాన్స్షిప్మెంట్ పాయింట్. అంటే ఇది ఒక డెడికేటెడ్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కాబట్టి మేజర్ ట్రాన్స్షిప్మెంట్ పాయింట్ అవబోతుంది అనమాట. మనకు తెలుసు ఒకప్పుడు కేరళ అనేది అరేబియన్ సీ దగ్గర ఈ మొత్తం ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ ఇదంతా కనెక్టింగ్ పాయింట్లో మేజర్ మ్యారిటైమ్ ట్రేడింగ్ రూట్ అనమాట కేరళ అనేది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఫండ్స్ మనం ఇతర దేశాలకు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీస్కి మనం ఇస్తున్నామో ఇప్పుడు ఆ డబ్బులు మన దేశంలో ఉంటాయి. మనం చూస్తే కేరళలో కూడా కొచ్చి కానీ, కోళికోడ్ కానీ, కిలోన్ కానీ, ముచిరి కానీ పోర్ట్స్ అని చాలా చాలా పాపులర్. కానీ కిలింజం ఈ పోర్టే ఇప్పుడు బాగా డెవలప్ కాబోతుంది అనమాట. అదానీ వాళ్ళు ఈ పోర్ట్ని బాగా డెవలప్ చేశారు. ఈ పోర్ట్ మొత్తం, ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా అదానీ వాళ్ళు టేకప్ చేశారనమాట. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కేరళ స్టేట్ గవర్నమెంట్ 2/3 ఇచ్చి మిగతా డబ్బులన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొచ్చుకుందనమాట. ఆల్రెడీ కమర్షియల్ ఆపరేషన్స్ అనేవి ఈ పోర్ట్లో స్టార్ట్ అయిపోయాయి. ఈ కమర్షియల్ ఆపరేషన్ సంబంధించి కూడా మనం చూస్తే జూలై 13, 2024 నుంచి కూడా ఈ కిలింజం పోర్ట్లో కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. మొత్తానికి ఫస్ట్ 3 monthsలో చూస్తే దాదాపు 272 లార్జ్ వెజల్స్ ఈ పోర్ట్లో డాక్ చేశారంట. అండ్ దాదాపు 5,50,000 కంటైనర్స్ ఈ పోర్ట్లో హ్యాండిల్ చేశారంట ఫస్ట్ 3 నెలలు. దాంతోపాటు ఈ పోర్ట్లో ట్రాఫిక్ కోసం కూడా
ఏఐ పవర్డ్ వెజల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, షిప్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ వాడతారంట. అది ఐఐటి మెడ్రాస్ వాళ్ళు తయారు చేశారంట. అండ్ 2028 నాటికి ఈ పోర్ట్ కెపాసిటీ బాగా పెరగబోతోంది. దాంతోపాటు ఈ పోర్ట్ని కంప్లీట్గా, ఈ విలింజం పోర్ట్ని మల్టీ మోడల్ హబ్గా, ముఖ్యంగా డైరెక్ట్గా నేషనల్ హైవే నెంబర్ 66కి ట్రాన్సిట్ రూట్ కనెక్ట్ అయ్యేటట్టు ఈ పోర్ట్ని తయారు చేశారంట. ఈ పోర్టుకు సంబంధించి చాలా మంచి డీటెయిల్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ పోర్ట్ అనేది ఏపీఎస్సీజెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారంట. ఇది లార్జెస్ట్, భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. దీని ఖర్చు దాదాపు 8,867 కోట్ల రూపాయలైంది. ఇది డైరెక్ట్గా ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్. ఈ విలింజం పోర్ట్ అనేది అంతర్జాతీయ షిప్పింగ్ రూట్కి జస్ట్ 10 నాటికల్ మైల్స్ దగ్గరగా ఉందంట. అండ్ ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే కొలంబో పోర్ట్ నుంచి ట్రాన్స్షిప్మెంట్ చేస్తున్నామో అది కంప్లీట్గా ఆపేయచ్చు అనమాట. అండ్ కేరళ గవర్నమెంట్ అంటే హయ్యెస్ట్ ఫండింగ్, ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ ఒక పోర్ట్ డెవలప్మెంట్లో ఇంత ఫండింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి. ముఖ్యంగా అక్కడ బ్రేక్ వాటర్ దగ్గర ఈ షిప్మెంట్స్ ఆల్ వెదర్, ఎటువంటి వెదర్ కండిషన్స్లో అయినా అక్కడ కార్గో కానీ, ఇప్పుడు మదర్ షిప్స్ కానీ కంప్లీట్గా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి ఆ బ్రేక్ వాటర్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా ఖర్చు అయిందంట. దాదాపు అక్కడ 28 మీటర్స్ టాల్ బ్రేక్ వాటర్స్ని ఆపాల్సి వచ్చిందంట. అక్కడ అంటే దాదాపు 28 మీటర్స్ టాల్ అంటే 9 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో ఆ స్థాయిలో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కట్టాల్సి వచ్చింది. దాదాపు 3 కిలోమీటర్స్ బ్రేక్ వాటర్స్ అనేవి అక్కడ హ్యాండిల్ చేయాల్సి వచ్చిందనమాట. ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని కూడా చెప్తున్నారు అనమాట. ఈ పోర్ట్ ఇలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని, అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని కూడా చెప్తున్నారు. మనం చూస్తే కనుక సింగపూర్ పోర్ట్ దాని కెపాసిటీ 3.7 crore TEUs. అదేవిధంగా జబెల్ ఆలీ పోర్ట్ దుబాయ్లో ఏదైతే ఉందో దాని యొక్క కెపాసిటీ 50 lakh TEUs అనమాట. మనం చూస్తే ఇప్పుడు కేవలం ఈ విలింజం పోర్ట్ అనేది ప్రస్తుతం అయితే 10 lakh TEUs ఉంది. అది 30 lakhs TEUs వరకు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. కానీ ఏ మేరకు కూడా సింగపూర్ పోర్ట్ కానీ జబెల్ ఆలీ పోర్ట్తో కానీ మనం కంపారిజన్ చేయలేమన్నమాట. అయితే ఈ పోర్ట్లో అల్ట్రా లార్జ్ కంటైనర్ వెజల్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఈరోజు ఎక్స్పెరిమెంట్గా MSC సెలెస్టినో మెర్సెకా వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ సస్టైనబుల్ వెజల్ ఒకదాన్ని అక్కడ బెర్త్ చేశారు, ఆ పోర్ట్లో ఉంచారు. దాని యొక్క లెంత్ అనేది 400 మీటర్స్, బీమ్ 61.5 మీటర్స్, డ్రాఫ్ట్ 17 మీటర్స్. ఇంత పెద్దదాన్ని ఈరోజు డెమాన్స్ట్రేట్ చేశారు మోడీ గారు వచ్చినప్పుడు, ఇనాగ్రేట్ చేసినప్పుడు. మోడీ గారు కూడా అదానీని, కేరళ గవర్నమెంట్ని చాలా పొగిడారు ఈ స్పీచ్లో.